హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నటి భావన గురించి, ముఖ్యంగా ఆమె జీవితంలో జరిగిన సంచలనాత్మక విషయాల గురించి, ఆమె ప్రేమ కథ గురించి లోతుగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈమె అసలు పేరు కార్తికా మీనన్. ఇంట్లో వాళ్ళు ప్రేమగా కాతి అని పిలుచుకుంటారు. తండ్రి బాలచంద్రన్ ఒక ఫోటోగ్రాఫర్ మరియు అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్. తల్లి పుష్ప గృహిణి. భావనకు జయదేవ్ అనే అన్నయ్య ఉన్నాడు. ఈయన తమిళంలో దర్శకుడు కూడా మారుతున్నాడు. త్రిశూర్లోని హోలీ ఫ్యామిలీ కాన్వెంట్ గర్ల్స్ హై స్కూల్లో ఆమె చదువుకున్నారు. ఆమెకు చిన్నప్పటి నుంచి చదువు మీద కంటే కళల మీద ఆసక్తి ఎక్కువగా ఉండేది. సాధారణంగా హీరోయిన్ల ప్రేమ కథలు పెళ్లితో ముగుస్తాయి. కానీ భావన ప్రేమ కథ పెళ్లికి ముందు వచ్చిన ఒక పెద్ద తుఫాను తట్టుకొని నిలబడింది. 2012లో కన్నడలో రోమియో అనే సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమా నిర్మాత అయిన నవీన్ భావనకు పరిచయం అయింది. నవీన్ చాలా నిశ్శబ్దంగా, హుందాగా ఉండే వ్యక్తి. ఆ లక్షణాలే భావనకు నచ్చాయి. 2017లో భావనపై దాడి జరిగినప్పుడు ఆమె పూర్తిగా కుంగిపోయింది. సమాజం ఏమంటుందో అని చాలామంది భయపడతారు. కానీ నవీన్ ఆ సమయంలో ఆమె చెయ్యి వదలలేదు. నీ తప్పు లేనప్పుడు నువ్వు ఎందుకు భయపడాలి? నేను నీకు తోడుగా ఉంటాను అని ధైర్యం చెప్పాడు. ఎన్నో వాయిదాల తర్వాత కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల సమక్షంలో 2018 జనవరి 22న త్రిశూర్లోని తిరువంబడి ఆలయంలో వీరి వివాహం జరిగింది. అసలు 2017 కేసు పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం. ఇది కేవలం ఒక కిడ్నాప్ కేసు కాదు, మలయాళ చిత్ర పరిశ్రమను షేక్ చేసిన ఒక సంఘటన. ఫిబ్రవరి 17, 2017 భావన త్రిశూర్ నుంచి కొచ్చికి డబ్బింగ్ కోసం వెళ్తున్నారు. ఆమె కారును మార్టిన్ అనే డ్రైవర్ నడుపుతున్నాడు. మార్గ మధ్యంలో ఒక టెంపో ట్రావెలర్ వారి కారును ఢీకొట్టింది. ఆ గడవలో పల్సర్ సునీ ప్రధాన నిందితుడు మరియు అతని గ్యాంగ్ భావన కారులోకి చొరబడ్డారు. కదులుతున్న కారులోనే సుమారు 2 గంటల పాటు ఆమెను చిత్రహింసలకు గురి చేశారు, అసభ్యంగా ప్రవర్తించారు మరియు వీడియోలు కూడా తీశారు. చివరికి కొచ్చిలోని నటుడు, దర్శకుడు లాల్ ఇంటి వద్ద ఆమెను వదిలేసి పారిపోయారు. భావన ధైర్యంగా లాల్కి విషయం చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఇది డబ్బు కోసం చేసిన కిడ్నాప్ కాదు, దీని వెనుక పగ ఉందని తేలింది. మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్ తర్వాత అంతటి స్టార్డమ్ ఉన్న హీరో దిలీప్. దిలీప్ అప్పట్లో నటి మంజు వారియర్ను పెళ్లి చేసుకున్నారు. అయితే దిలీప్కు మరో నటి కావ్య మాధవన్తో సంబంధం ఉందని ప్రచారం జరిగింది. భావన మంజు వారియర్కు మంచి స్నేహితురాలు. దిలీప్, కావ్య మాధవన్ల వ్యవహారాన్ని భావననే మంజు వారియర్కు చేరవేసిందని, అందుకే వారి విడాకులు అయ్యాయని దిలీప్ భావనపై పగ పెంచుకున్నారని పోలీసులు తెలియజేశారు. భావన కెరీర్ నాశనం చేయడానికి ఆమె అశ్లీల వీడియోలు తీయించి బ్లాక్మెయిల్ చేయాలన్నది ఈ ప్లాన్ అని ఛార్జ్షీట్లో ఉంది. దీనికోసం పల్సర్ సునీకి 1.5 కోట్లు ఆఫర్ చేశాడని కూడా ఆరోపణలు వచ్చాయి. జూలై 2017లో సాక్ష్యాధారాల ఆధారంగా పోలీసులు స్టార్ హీరో దిలీప్ను అరెస్ట్ చేశారు. అతను 85 రోజులు జైల్లో ఉండి బెయిల్పై బయటకు వచ్చాడు. ఈ కేసు ఇంకా కోర్టులో నడుస్తోంది. మలయాళీ నటీనటుల సంఘం మొదట్లో దిలీప్కు మద్దతు ఇవ్వడంతో భావన ఆ సంఘం నుంచి బయటకు వచ్చారు. ఆమెకు మద్దతుగా గీతూ మోహన్ దాస్, రమ్య నంబీషన్, రీమా కగ్లింగర్ వంటి వారు సపోర్ట్ చేశారు. ఈ ఘటన తర్వాత భావన మలయాళ సినిమాలకు దూరంగా ఉండిపోయారు. కేవలం కన్నడ సినిమాలపైనే దృష్టి పెట్టారు. మీడియాలో తన పేరును వాడకూడదని కోర్టు ఆర్డర్ ఉండడంతో ఆమెను అందరూ ద సర్వైవర్ అని పిలిచేవారు. 2022లో ఆమె స్వయంగా తన ఫోటోతో ఒక పోస్టు పెట్టి, నేను బాధితురాలిని కాదు, పోరాట యోధురాలిని అని ప్రకటించి ప్రపంచానికి ఒక స్ఫూర్తిగా నిలిచారు. నటి భావన నటించిన సినిమాలో మీకు నచ్చినవి ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.